సో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. వెల్కమ్ టు మార్కెట్ మెంటర్. హెడ్డింగ్ చూసారు కదా, చాలా మంది స్ట్రైట్ ఫార్వర్డ్ పాయింట్కి వచ్చేస్తాను. సో చాలా మంది మనీ లూజ్ అవుతున్నారు. ఏమేమి రీజన్స్ ఉన్నాయి స్టాక్ మార్కెట్లో అంటే చాలా రీజన్స్ ఉన్నాయి. ఒకటి ఆప్షన్స్ చూస్ చేసుకుంటారు, ఒక డైరెక్షన్ లేకపోవడము, ఒక కోర్స్ నేర్చుకోకపోవడము, ప్రీమియం గ్రూప్స్ ఫాలో అవ్వడం, ప్రీమియం గ్రూప్స్ ఫాలో అయినా కూడా లేట్గా ఎంట్రీ అవ్వడము, ఎంట్రీ ఎగ్జిట్ రాకపోవడము, ఇలా నెంబర్ ఆఫ్ రీజన్స్ ఉన్నాయి. దీని గురించి ఒక గంట తర్వాత చెప్తాను. ఓకే, ఫస్ట్ థింగ్ ఏంటంటే అసలు మీకు మనీ మేనేజ్మెంట్ లేకపోవడం. సార్ ఏంటి సార్ మనీ మేనేజ్మెంట్ అంటే మీ దగ్గర ఎంత క్యాపిటల్ ఉంది, అసలు ఎన్ని లాట్స్ తీసుకోగలుగుతా, ఇలాంటి ఏం లేదా? 50,000 అకౌంట్లు ఉన్నాయా? కొట్టేద్దాం. ఓకే, బై చేసేద్దాం. పెరుగుద్దేమో, బై చేసేద్దాం. ఓకే, సో ఎక్కడ నుంచి డబ్బులు వస్తున్నాయో నాకు అర్థం కాదు. ఇప్పుడు ఎగ్జాంపుల్ నెలకు ఒక 1,00,000 సంపాదిస్తాడు, 50,000 సేవ్ చేసుకొని ఆ 50,000 స్టాక్ మార్కెట్లో పెట్టేసుకొని ఓ 10,000 20,000 వచ్చేస్తాయని చూస్తారు. బట్ నిజం చెప్తున్నా, మీరు మనీ లూజ్ అవుతూనే ఉంటారు. వాళ్ళకి ఇంకా శాలరీ వస్తుంది కానీ బతికిపోతున్నారు. కానీ కొందరు మరీ అప్పుల నుంచి తీసుకొచ్చి కూడా చేస్తున్నారు. సో అది నేను చెప్పేది. క్యాజువల్గా మాట్లాడుకుందాం. సో మనీ మేనేజ్మెంట్ ఏంటో ఒక సింపుల్ వీడియోలో చెప్తా. ఓకే, ఇప్పుడు చూడండి. ఓకే, సో మీ దగ్గర రెండు విషయాలు మాట్లాడుకుందాం. ఓకే, మీ దగ్గర ఓన్లీ 25,000 క్యాపిటల్ ఉంది. 25,000 క్యాపిటల్ ఉంది. సో మీరు స్టాక్ మార్కెట్లోకి వచ్చారు. మీరు ఏం చేస్తారో చెప్తా. ఓకే, నిఫ్టీ. ఓకే, నిఫ్టీ నాది యాక్చువల్గా మౌస్ పెన్ ఉంటుంది కదా, అది ఎర్రర్ వచ్చి నిఫ్టీ ప్రజెంట్గా 26,000 దగ్గర ఉంది. ఓకే, నిఫ్టీ ప్రజెంట్గా 26,000 దగ్గర ఉంది. రైట్. సో నిఫ్టీ ప్రజెంట్గా 26,000 దగ్గర ఉంది. సో మీరు మార్కెట్ పైకి వెళ్తుంది అనుకుంటున్నారు. ఓకే, సో మీరు ఏం చేస్తారు? సిఈ బై చేస్తారు. ఎంత? 26,000 సిఈ బై చేస్తారు. ఎంత ఉంటుంది? 26,000 ప్రీమియం ఎంత ఉంటుంది? ఓకే, ఒక 100 రూపీస్, 120, వాట్ ఎవర్. ఓకే, ఒక 150 వేసుకుందాం అప్రాక్సిమేట్గా. నేను చెప్పేది మళ్ళీ ఇంత సార్ క్యాల్కులేషన్ ఇవన్నీ వద్దు మనకి. ఎగ్జాంపుల్. సో లాట్ సైజ్ ఇప్పుడు ఎంత అయింది? 65 అయింది కదా. ఓకే, 65 అయింది. 65 ఇంటూ 150 అరౌండ్ ఒక 10,000-12,000 వేసుకుందాం. సరే, ఎగ్జాంపుల్ ఒక 10,000 వేసుకుందాం. ఓకే, 10,000 రూపీస్ పెట్టి ఒక లాట్ కొన్నారు, బాగుంది. ఓకే, మీరు ఇది చేయరు, మీరు 25,000 ఉంది కదా, 2 లాట్స్. ఓకే, 2 లాట్స్ కొట్టిద్దాం. అది మనీ మేనేజ్మెంట్ లేకపోవడం. ఎందుకు సార్ అంటే, ఇప్పుడు 10,000 పెట్టి కొంటే మీరు ఏం చేయాలి తెలుసా? మార్కెట్ 65 పాయింట్స్, 10 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. ఇలా స్టార్ట్ చేయండి. నేను 10 పాయింట్స్ టార్గెట్ పెట్టుకోండి. 10 పాయింట్స్ బయటికి వెళ్తే ఎంత అవుతుంది? 10 ఇంటూ 65, 650 రూపీస్ ప్రాఫిట్ వస్తుంది. అవునా? ఇదే మీరు ఏం చేయాలంటే స్టాప్ లాస్ కూడా -10 పాయింట్స్ పెట్టుకోండి. అప్పుడు లాస్ వస్తే ఎంత వస్తుంది? -650. స్టార్టింగ్లో నేను కొత్త ఎవరైతే ట్రేడింగ్లో వస్తారో వాళ్ళు ఇలా చేయండి. 650. సరే, ఇప్పుడు ఇలా చేస్తే మీరు ఏం చేస్తారు? అంతకుముందు మీరు ఏం చేస్తారు? 30 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకుంటారు, 20 పాయింట్స్ స్టాప్ లాస్ పెట్టుకోండి. కానీ షూర్ షాట్ ఉన్నప్పుడు ఏదైనా రీట్రేస్మెంట్లో బై చేయండి. బ్రేక్అవుట్లో బై చేయొద్దు ఎప్పుడు కానీ. బ్రేక్అవుట్లో పని చేస్తే మీ స్టాప్ లాస్ మొత్తం పోతాయి. ఎప్పుడు కానీ రీటెస్ట్లో బై చేయాలి. అది నేను తర్వాత చెప్తాను. సో 650 రూపీస్. సరే, ఒక ట్రేడ్ పోయింది అనుకుందాం. అవునా? పోయింది అనుకుందాం. ఇప్పుడు మీరు 10,000 తీసుకొచ్చారు కదా, ఇక్కడ 25,000 ఉంది కదా. సో 25,000 నుంచి మళ్ళీ మీరు ఈ -650 ఇక్కడ నుంచి తెచ్చుకోండి. 650 తీసుకుని ఇంకా 15,000 బ్యాలెన్స్ ఉంది కదా. ఇక్కడ 15,000 బ్యాలెన్స్ ఉంది కదా. దీని నుంచి ఒక 1,000 రూపీస్ తెచ్చుకోండి పోనీ. ఓకే, మళ్ళీ దీంట్లో యాడ్ చేసుకోండి. ఓకే, అప్పుడు మళ్ళీ ఆ మైనస్ కాస్త 9,250 ఉంటుంది కదా, 9,350 ఉంటుంది కదా. ఓకే, ఇక్కడ నుంచి ఈ బ్యాలెన్స్లో నుంచి తీసుకున్నారు. 15,000 బ్యాలెన్స్లో నుంచి మళ్ళీ యాడ్ చేసుకోండి, 1,000 యాడ్ చేసుకోండి. ఏదైతే లాస్ అయ్యారో అది యాడ్ చేసుకోండి. ఎగ్జాంపుల్ రౌండ్ ఫిగర్. సో మళ్ళీ ఒక లాట్ తీసుకోండి. ఓకే, మళ్ళీ ఒక లాట్ తీసుకోండి. ఈసారి పాజిటివ్ అయ్యారనుకోండి, ఏమవుద్ది? మీ లాస్ రికవర్ అయిపోద్ది. ఓకే, లాస్ అయ్యారనుకోండి, మళ్ళీ -650. ఓకే, అంటే సార్ ఇట్లా -650 మళ్ళీ దీని నుంచి 1,000 తెచ్చుకోండి. అంటే మీరు ఇక్కడ ఎన్నిసార్లు ట్రేడ్ చేయొచ్చు సార్? 15 టైమ్స్ ట్రేడ్ చేయడానికి మీకు ఆప్షన్ ఉంది ఇక్కడ. ఓకే, అంటే మీరు మార్కెట్ నేర్చుకున్న టైంలో చెప్తున్నాను నేను కొత్త వాళ్ళకి. 15 టైమ్స్ మీకు ట్రేడ్ చేయడానికి అవకాశం ఉంది. ఒక మనిషి అన్నవాడు 15 టైమ్స్లో
15 టైమ్స్ ఫెయిల్ అవ్వడు కదా! అంటే మనం ఏదో కోర్స్ నేర్చుకోవడం సంథింగ్ ఏదైనా కాల్స్ ఫాలో అవ్వడం 15 టైమ్స్‌కి 15 టైమ్స్ ఫెయిల్ అవ్వం కదా! 15 టైమ్స్‌లో అట్‌లీస్ట్ మనకి హెడ్స్ అండ్ టైల్స్ తీసుకున్నా కూడా సి తీసుకుందాం, పి తీసుకుందాం. చేసినా కూడా ఒక 7 టైమ్స్ సక్సెస్ అవుతాడు ఖచ్చితంగా. ఓకే. 7 టైమ్స్ సక్సెస్ అయినా కూడా 7,000 మీ దగ్గర ఉంటది. అంటే మీరు ఎంతుంటది అప్పుడు తెలుసా? మీ దగ్గర ఒక 17,000 అయితే ఖచ్చితంగా ఉంటాయి. ఓకే. ఒకవేళ మీరు లాస్‌లో ఉంటే నేను చెప్పేది బ్లైండ్‌గా ట్రేడ్ చేసినా కూడా. సో, ఇది ట్రేడ్ చేసే పద్ధతి. మీరేం చేస్తారు తెలుసా? చెప్పనా ఏం చేస్తారో? 25,000 ఉన్నాయి. ఓకే. 2 లాట్లు తీసేసుకుందాం 20,000 పెట్టి. ఓకే. 20 పాయింట్స్ టార్గెట్ పెట్టేసుకుంటారు. 20 కాదు 30 పాయింట్స్ టార్గెట్ పెట్టేసుకుంటారు. ఎందుకంటే మీకు ప్రాఫిట్ ఎక్కువ కావాలి కదా! 30 ఇంటూ 60 ఒక్క ట్రేడ్‌లో 2,000 రావాలని చూస్తారు. ఓకే. అండ్ మీరేం స్టాప్ లాస్ ఏం చేస్తారు? ఎక్కువ పెట్టేసుకుంటారు 4,000 పోతాయి. ఓకే. అయ్యో! లాస్ అయ్యాను. మళ్ళీ లాస్ అయింది ఆ రోజు కామ్‌గా ఉంటారు. ఇంకా ఆ రోజే మొత్తం ట్రేడ్ చేయాలి ఇంకా మనం. ఇంకా చాలా మంది ఇదే 25,000లో ఏం చేస్తారో తెలుసా? మహానుభావులు ఉన్నారు కొందరు ఇంకా. ఓకే. 2 లాట్స్ నిఫ్టీ టార్గెట్ 50 పాయింట్స్ అక్కడ ఇచ్చాడు వాడు ఎవడు టెలిగ్రామ్ ఛానల్ వాడు సంథింగ్ ఎవడో మీకు ఇచ్చాడు 50 పాయింట్స్ పైకి వెళ్తుందని టార్గెట్ 50 పాయింట్స్ అని ఇచ్చాడు. ఓకే. ఈ 50 పాయింట్స్ ఏం చేస్తాడు? స్టాప్ లాస్ పెట్టేసుకుంటాడు 1:1. ఇంకా స్టాప్ లాస్ ఎక్కువనే పెట్టుకుంటాడు. అప్పుడు 50 ఇంటూ 60 ఎంత 65 ఆల్మోస్ట్ 4,000 పోయింది. ప్రాఫిట్ వస్తే 4,000 ఎక్కడైనా 25,000కి 4,000 ప్రాఫిట్ వస్తుందా? అది పాసిబులేనా? ఒక రేట్ పాసిబులే కానీ ఆఫ్టర్ లాట్ ఆఫ్ ఇయర్స్ అది పాసిబుల్. సో 25,000కి 4,000 వస్తుంటే మీరు ఎట్లా నమ్ముతారు ఫస్ట్ ఆఫ్ ఆల్? ఓకే. నేను ఒక వీడియో చేశాను చూడండి. గుర్తుపెట్టుకోండి మనం 1,00,000 పెట్టుబడి పెట్టామంటే 1,00,000 పెట్టుబడి పెట్టామంటే బ్యాంకోడు నెలకి 500 ఇస్తున్నాడు. అవునా? మీరు 25,000 పెట్టి రోజుకు 500 చేసినా మీరు మీ దృష్టిలో హీరో. ఓకే. నేను 1,00,000కి ఆప్షన్ సెల్లింగ్ చెప్పాను కదా! ఆప్షన్ బయింగ్ కాకుండా ఆప్షన్ సెల్లింగ్ రేపటి నుంచి లైవ్‌కి వస్తున్నాను చూడండి. 25కి 500 వచ్చినా చాలు. 500 అంటే ఎన్ని పాయింట్స్ తెలుసా నిఫ్టీలో? జస్ట్ 8 పాయింట్స్. 8 పాయింట్స్. అది 20 డేస్‌కి 10,000 వస్తుంది. 10,000 మీరు పెట్టిన పెట్టుబడికి రోజు 500 బుక్ చేసుకుంటే 2 డేస్ తీసేసినా కూడా మీకు 10,000 మీరు పెట్టింది ఎంత? 25,000. ఓకే. ఇలా మీరు ప్రాక్టీస్ చేసి ఒక క్లీన్ మనీ మేనేజ్మెంట్ ఉంటే తప్ప స్టాక్ మార్కెట్‌లో మీరు నిలబడలేరు. అసలు 25,000 ఫస్ట్ నేను ఆల్రెడీ చెప్పా. 25,000తోని క్యాపిటల్‌కి రాకండి. వస్తే ఇలా చేయండి. దీంతో ఇలా నేర్చుకుంటేనే అట్‌లీస్ట్ మీ క్యాపిటల్‌తోని మీరు ఒక 15 ట్రేడ్స్ తీసుకోగలుగుతారు ఇక్కడ. 15 ట్రేడ్ తీసుకుంటే మీకు అనుభవం వస్తది. ఎక్స్‌పీరియన్స్ వస్తది. అంతేగాని ఒక స్టాక్ ఆప్షన్స్ తీసుకోవడం, అరే! లాట్ సైజ్ 300 ఉంది కదా! ఓకే. ఒక రిలయన్స్ తీసుకోవడం అట్లా ఒక్క స్టాక్ ఆప్షన్‌లో డబ్బులు ఎగరగొట్టి దయచేసి ఇలాంటి పిచ్చి పనులు చేయొద్దు. ఆప్షన్ సెల్లింగ్‌కి రండి. 50,000-1,00,000 క్యాపిటల్ పెట్టుకోండి. నేను ఆల్రెడీ చాలా వీడియోస్ చేశాను. వెళ్ళండి. అది మంచి రెగ్యులర్ ఇన్‌కమ్ అది. ప్రశాంతమైన ఇన్‌కమ్ అది. ఆప్షన్ సెల్లింగ్ చాలా మందికి తెలీదు. రేపటి నుంచి నేను ట్రేడ్ చేస్తాను చూడండి. సో, ఇది మనీ మేనేజ్మెంట్ అనేది ఇలా చేయాలి. వీడియో అర్థం కాకపోతే 10 సార్లు రివర్స్ చేసి చూసుకోండి. ఇది మీరు ట్రేడ్ చేసిన పద్ధతి. ఓకే. ఒక మనీ 1,00,000 తీసుకొచ్చి అకౌంట్‌లో ఎయాలి. ట్రేడ్ అది తీసుకుంటారు ఎట్లా తెలుసా? స్టాక్ ఆప్షన్ తీసేసుకుంటారు, నిఫ్టీ తీసుకుంటారు. అది మొత్తం టీటాడీకే ఇలా చూసుకుంటూ ఉంటారు. అండ్ -4,000 వెళ్ళిపోతది. -5,000 పోతది. -6,000 పోతది. అయినా కూడా మీరు చూస్తూ ఉంటారు. మీ ప్రాబ్లమ్ ఏంటి తెలుసా? రేపు క్యాప్ అప్ అయితది అనుకుంటా. లేదంటే రేపు పెరుగుతది అనుకుంటా. ఇంకా రాత్రంతా న్యూస్ చూస్తూనే ఉంటారు. పెరుగుద్దా లేదు. అది మొత్తం డీకే మీరు పోనీ ఇంత మనీ తీసుకుంటారు, అంత మనీ తీసుకుంటారు. అది 2 రోజుల తర్వాత డీకే అయ్యి ఆ 25,000 కాస్త జీరో. ఇది మీరు చేసే పని. ఒప్పుకోండి. నేను కూడా స్టార్టింగ్‌లో అలా చేశాను. అట్‌లీస్ట్ నేను స్టాప్ లాస్ ఫాలో అవుతున్నా. మీరు కొంచెం స్టాప్ లాస్ కూడా ఫాలో అవ్వరు. పోనీయండి. ఎన్ని రోజులు పోతదో చూడండి. అవుతదిలే. అప్ అవుతదిలే. సో, ఇలా మనీ పోగొట్టుకుంటున్నారు. ఇందుకే ట్రేడర్స్ అనేది ఇది నేను ఒక సీరీస్ చేస్తాను. ఒక 4, 5 వీడియోస్ చేస్తాను. ఇది ఇంట్రడక్షన్ మాత్రమే. ఇంకేమైనా బ్లండర్ మిస్టేక్స్ ఇంకా చాలా ఉన్నాయి. అయన్నీ చెప్తాను. నేను చేసిన మిస్టేక్స్ అన్నీ మీకు చెప్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. సో, 1 లాట్‌తో స్టార్ట్ చేయండి. దాన్ని మెల్లమెల్లగా 2 లాట్‌తో పెంచుకోండి. థాంక్ యూ సో మచ్. అండ్ లైవ్‌కొస్తాను. లైవ్ మిస్ అవ్వద్దు. అండ్ ప్లీజ్ ఎవరైతే వీడియో చూసారో జస్ట్ కామెంట్ సెక్షన్‌లో హాయ్ అని జస్ట్ పెట్టండి. ఐ విల్ బి హ్యాపీ. ఓకే. బై.